దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 6 మార్చ్ 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజియా చాప్టర్ 6 and verse 3. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, వారు సైన్యములకు అధిపతి అయిన యెహోవా. యెషయా ప్రవక్తకు దేవుని యొక్క ప్రత్యక్షత, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద థ్రోన్ ఆఫ్ ద హెవెన్ టు ప్రాఫెట్ ఐజియా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇది మీరు మొదటి వచనం చదివినట్లయితే, రాజైన ఉజ్జయ చనిపోయిన సంవత్సరమున. కింగ్ అంటే ఎవరండి? యోధుడు. రాజు అంటే ఎవరండి? యుద్ధము చేయవాడు. ఆయన చనిపోయిన సంవత్సరమున దేవుడు ఏ విధంగా యెషయా ప్రవక్తకి ప్రత్యక్షం అవుతున్నారంటే, నేను సైన్యములకు అధిపతియగు యెహోవా. అంటే ఉజ్జయ రాజు కన్నా ఐ యామ్ ద లార్డ్ ఆఫ్ హోస్, జెహోవా సబోత్. అర్థమవుతుందండి? ఈరోజు నీ జీవితంలో కొన్ని విషయాలు లేవని, కొన్ని విషయాలు కొందరు లేరని జీవితంలో నాకు ఇలాగుంటే బాగుండేది, వారుంటే బాగుండేది అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆ రోజు రాజైన ఉజ్జయ చనిపోయిన సంవత్సరమున ఏ విధంగా ఇజ్రాయేలు ప్రవక్తకు ప్రత్యక్షమవుతున్నాడంటే, దేవుడు ఐ యామ్ ద లార్డ్ ఆఫ్ హౌస్, ఐ యామ్ జెహోవా సబోత్, యుద్ధము నాది, యుద్ధము యెహోవాది అని ప్రత్యక్షమవుతున్నాడు. కనుక సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. what do you mean by holy, holy, holy? జాగ్రత్తగా let's read in English. And one cried unto another and said, holy, holy, holy is the Lord of hosts, the whole earth is full of his glory. Holy, holy, holy. ప్రకటన గ్రంథంలో కూడా ఈ విధంగా మనం చూస్తున్నాం. ఆ 4 జీవులు, దేవుడు పరిశుద్ధుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారికు దేవుడు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన ప్రతి జ్ఞానము చేయుచున్నారు. పరిశుద్ధత అంటే హోలీనెస్ మీన్స్ సెట్ అపార్ట్, ప్రత్యేకింపబడిట. అంటే దేవుని వంటి వాడు ఎవరు లేరని అర్థము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ప్రత్యేకింపబడిన వాడు. చూడండి, ఆయన ఎన్నో అట్రిబ్యూట్స్ కలిగిన దేవుడు, ఎన్నో విషయాలు కలిగిన దేవుడు. ఆయన ప్రేమ అని రాయబడలేదు. ఆయన నీతి అని చెప్పబడలేదు. కానీ ఆయన పరిశుద్ధుడు. ఎన్నిటన్నిటికీ ఆయన ప్రత్యేకమైన దేవుడు అని చెప్పబడుతున్నది, చాలిన దేవుడు అని చెప్పబడుతున్నది. నీకు ఏ అవసరం ఉందో ఆ అవసరానికి ఆయన ప్రత్యేకింపబడిన దేవుడు. ఆ రోజు ప్రవక్తకి, ఇజ్రాయేలు ప్రజలకు ఎవరు కావాలండి? రాజు కావాలి, యుద్ధవీరుడు కావాలి. అందుకే సైన్యములకు అధిపతిగు యెహోవా, ఆయన భూమంతయు ఆయన మహిమతో నిండి ఉన్నది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రత్యక్షత నీకు చాలిన దేవుడు, నీ అవసరము తీర్చే దేవుడుగా నీకు ఆయన కనపరుచుకుంటాడు. హింदी में पढ़ेंगे यशाया का पुस्तक, उसमें 6 अध्याय और हम 3 वचन पढ़ रहे हैं. आइजिया चैप्टर 6 and verse 3. वे एक दूसरे से पुकार कर कहा रहे थे, सेनाओं का यहोवा पवित्र 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 है, सारी पृथ्वी उसके तेज से भरपूर है. सेनाओं का यहोवा पवित्र 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 है, प्रत्येक है, उन जैसा कोई नहीं है. आज प्रिय भाइयों बहनों, आपकी ज़रूरत क्या है? उस ज़रूरत के लिए वो काफ़ी है आपके ज़िंदगी में. కనుక నీ ప్రతి అవసరానికి ఆయన చాలిన దేవుడై ఉన్నాడు. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీరు ఆ యొక్క అధ్యాయము మొదటి 10 వచనాలు మీరు చదివినట్లయితే మీకు అర్థమవుతుంది దేవుని యొక్క ప్రత్యక్షత ఏం చేసింది యెషయా జీవితంలో. దేవుడు గొప్పవాడు, నేను చిన్నవాడినని చూపించింది ఆయనకి. దేవుని యొక్క ప్రత్యక్షత ఆయనకి ఏమి చూపించిందండి? దేవుడు పరిశుద్ధుడు,
నేను అపవిత్రను చూపించింది. ఈరోజు దేవుని ప్రత్యక్షత లేకుండా నీవెవరువో నీకు అర్థమవదు, నువ్వు మారవు. కనుక దేవుని ప్రత్యక్షతను జీవితంలో కోరుకుందాం. దేవుని ప్రత్యక్షతల ద్వారా దేవునికి దగ్గర అవుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు నాయన. అవును తండ్రి, మా అందరి జీవితంలో నువ్వు మాకు చాలిన దేవుడై ఉన్నందుకు స్తోత్రం, పరిశుద్ధ దేవుడై ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఉద్యోగంలో వ్యాపారంలో చేస్తున్న వారిని దీవించి మీ తోడు దయచేసి కాపాడు. ఎగ్జామ్స్ రాస్తున్న వారు, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు నాయన దేవ, ప్రతి ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు నీటి దయచేయమని ప్రార్థన చేసినాను. చాలని దేవుడిగా వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. దేవతని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొరకు, జాబ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. దేవతని ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధిలింపచేసి కాపాడడానికి స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. దేవ, పరిశుద్ధ జీవితము జీవిస్తూ పరిచయ చేటుకు కృపను అనుగ్రహించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యాలు చేసేవాడు. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా దీవించి నడిపించి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇండ్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధన తెగకిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.